సరే ఇప్పుడు నేను ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఎటువంటి అంటే అన్‌కండిషనల్‌గా ఇవ్వడాన్నే చేయడము, లేకపోతే నేను ఏదో మేలు చేసినట్టు ఉండడం లాంటివి ఉంటాయి. కానీ బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గానీ, ఏ విషయంలోనైనా సరే సహకారం అందించకపోగా దాని తలకు, తోకకి దాన్ని ముడిపెట్టి ఏదో అంశాన్ని కిరికిరి పెట్టే ప్రయత్నం చేస్తది. మొత్తం మెట్రో వ్యవహారంలో చూద్దాం సార్. మెట్రోని ఓపెన్ చేసింది వారే కదా! నరేంద్ర మోడీ గారే కదా! ఆ రోజు మెట్రో గొప్పతనం కావాలి వాళ్ళకి. కానీ మెట్రోలో పనితనం కోసం పైసలు మాత్రం ఇవ్వరు. మెట్రోలో కాంట్రిబ్యూట్ చేయరు. చాలా క్లియర్ కట్‌గా ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా చాలా విషయాలు చెప్పారు. వ్యక్తిగత అంశాలు చెప్పారు మీకు. ఏది మా మా వ్యక్తిగత అంశాలు, మాకిది కావాలి, అది కావాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా! ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీ నరేంద్ర మోడీ గారే చెప్పారు కదా! ఏది డీజిల్ వాహనాలను తగ్గించండి, పెట్రోల్ వాహనాలు తగ్గించండి, ప్రజా రవాణా వ్యవస్థను ఎంకరేజ్ చేయండి అని మీ నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత ఆటోమేటిక్‌గా వారు చెప్పిన లెక్క ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు పాటించుకుంటూ ముందుకెళ్తుంటే కనీసం ఫేజ్ 1కి ఎట్లాగో మీ కాంట్రిబ్యూషన్ లేదు. ఫేజ్ 2 కైనా ఏదో ఒకటి ఇవ్వండి. ఎన్ఓసీ అయినా ఇవ్వండి. లేకపోతే మేము ఏదైతే ఐఆర్ఎఫ్సి ద్వారా మాకు రావాల్సిన పైసలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రానికి తక్కువ వడ్డీతో ఎట్లా మేనేజ్ చేసుకుంటూ ముందుకు రాగలిగినాం. ఆ పైసలు డిస్పర్స్ చేసేలాగా కొంచెం లీనియస్ ఇవ్వండి అని అడిగినాం. తప్పేముంది? ఎవరిని అడుగుతాం సార్? వారిని అడుగుతాం కదా! ఇంకెవరున్నారా బాధ్యతగా? ఆ అథారిటీలో ఎవరున్నారు? వారున్నారు కాబట్టి తప్పకుండా వారిని అడుగుతాం. అది తప్పుపట్టాల్సిన అవసరం ఏముంది? దాని అది అది దాని గురించి దాని నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఇదంతా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగిరు. తప్పేముంది సార్ దాంట్లో? సో ఈ విషయాన్ని పట్టుకొని ఇంకేదైనా మాట్లాడితే నేను ఒకటి అడుగుతున్నాను సార్. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా అడుగుండే. ఏమని అడుగుండే? ఈరోజు మెట్రో కానీ మీకు సంబంధించిన ఎవరైతే ఎంపీలు గెలిచి ఉన్నారో ఆ ప్రాంతంలోనే ఈరోజు మెట్రో విస్తరించింది. కాబట్టి మీరు వారికి న్యాయం చేయండి. ఎందుకంటే వారు మీకు ఓట్లు వేశారని చెప్పి అడిగారు. అదేవిధంగా మూసి ప్రక్షాళన విషయంలో కూడా మీరు గెలిచిన ప్రాంతంలోనే మూసి ఉంది. అందుకోసం అడిగిరు. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఇవన్నీ మీకుంటాయి. ఇవన్నీ సంకుచితమైన ఆలోచనలు. మాకుండవు ఇవి. ఎక్కడో మీనాక్షి నటరాజన్ గారు ఒక రాజ్యసభ సీటు దొంగలించి రాజ్యసభలో పెనిట్రేట్ అయ్యి కాంగ్రెస్ పార్టీ మీద బురదలో ఇదంతా మీ స్టాటిస్టిక్. అదంతా మీ అంత కుట్ర. ఇది అంత అమాయకులు కాదు కదా ఏ దేశ ప్రజలు. ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్రొకడైల్ ఫెస్టివల్ ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని దోబుచ్చులు ఆడినా ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఇంకా నమ్మే పొజిషన్లో లేరు. సో ఇప్పుడు ఏంటి? మేము ఒకటే అడుగుతాం. నేను ప్రధానంగా అడుగుతా. మొన్న వీళ్ళు ఏదో చేసుకున్నారు. ఏది నెహ్రూ గారితో కంపేర్ చేసుకొని ఈరోజు ఏదో గొప్పగా ఏదో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికి నేను చాలా కుండ బద్దలు కొట్టినట్టు ప్రౌడ్గా చెప్పగలుగుతా. గుండె మీద చేసుకొని నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ చేసిన సంస్థలే ఉన్నాయి. మోడీ గారు 12 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా తేలే. ఒక్క దాంట్లో కూడా మోడీ గారి కాంట్రిబ్యూషన్ లేదు. లేకపోగా ప్రతి దాంట్లో ఏలు పెట్టుడు, కాలు పెట్టుడు. ఏదో ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం బనాయించుకొని అది చేసుకుంటూ పోతే 2,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు వీళ్ళు. ₹1 అంటే ₹1 అయినా సరే ఈరోజు దాదాపు నియోజకవర్గానికి 3,600 ఇళ్లను ఇది చేసి ఓపెనింగ్కి రెడీగా ఉన్నాయి అన్ని ఇల్లు. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. మీరు ఎన్ని ఇది చేసుకున్న ఏదో రేషన్ కార్డు బియ్యం విషయంలో దేశం మొత్తం వీళ్ళు సన్న బియ్యం ఇస్తున్నట్టు మా ఫోటోలు ఎందుకు పెట్టలేదు? అంటే ప్రధానంగా ఎల్ఎన్టీ నుండి మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాతే ఎందుకు అనుమతుల విషయంలో బ్రేక్ పడుతుంది అని ప్రశ్న. క్రెడిట్ మాకు వస్తుంది కదా సార్. క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఎందుకంటే అసలు ఇక్కడ మెట్రో తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా సార్. ఫస్ట్ ఫేజ్ మెట్రో కాంగ్రెస్ పార్టీ తెచ్చి, సెకండ్ ఫేజ్ మెట్రో కాంగ్రెస్ పార్టీ తెచ్చి, ఇక్కడ ఈ హైదరాబాద్ నిర్మాణం మొత్తం కాంగ్రెస్ పార్టీ చేస్తే వీళ్ళు పీకి కట్టేది ఏముంది మరి? ఇక్కడ వీళ్ళకేం ఉండదు కదా. ఏమైనా ఉంటే హిందూ ముస్లిం ఓట్లతో ఓట్లు అడగాలి. అది అవుట్డేటెడ్ సబ్జెక్ట్. ఇంకెన్ని రోజులు దాన్ని వాడతాము? ఏదో ఇప్పుడు ఎట్లాగో మనం చేత కాదు కనీసం కొర్రెలన్నా పెడదాం. ఏముంది? కొర్రెలు పెట్టడం ఈజీ కదా. వీళ్ళకి అలవాటు అది.